ఆల్రైట్ గైస్, వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం మీన్ అండ్ వేరియన్స్ గురించి తెలుసుకుందాం. సో మీన్ అండ్ వేరియన్స్ బేసికల్లీ మీరు అందరూ ఎస్ఎస్సి, సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ సిలబస్ల నుంచి మనం చదువుకొని వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ క్విక్ రివిజన్ అనమాట. స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ మనం అన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. ఎన్నిటికీ నేను ఇంట్రడక్షన్ తర్వాత సెపరేట్ చేస్తాను, కానీ మనం ముందైతే మాత్రం మీన్ అంటే ఏంటో చూద్దాం. సో మీన్ అన్నదానికి నేను అతడు ఎగ్జాంపుల్ వాడతాను, ఓకేనా. ఇప్పుడు అతడు మూవీలోని మన మహేష్ బాబు యొక్క బిహేవియరల్ స్కేల్ చూసుకుంటే 1 నుంచి 10 అనుకున్నాం అనుకోండి. 10 బీయింగ్ ఏ కిల్లర్, అంటే మనోడు వేసేస్తాడు, అండ్ 1 బీయింగ్ ఏ లవర్. ఓకే, సో ఇప్పుడు సునీల్తో ఉన్నప్పుడు మనకు అది 2 ఉంటుంది. ఫ్యామిలీలో ఉన్నప్పుడు అది 1 ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఎంటర్ అయినప్పుడు 9 ఉన్నది అనుకుందాం. అంటే చంపాడు, బట్ కోపంగా ఉన్నాడు బాగా. ఇప్పుడు మీన్ వాల్యూ అంటే ఏంటంటే 2 + 1 + 9, అంటే మనకి అది ఎంత వచ్చింది? 12 వచ్చింది కదా. ఈ 12ని మనం బై 3 చేస్తాం. మనకి ఎందుకంటే 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 3 శాంపుల్స్ అని కూడా అనొచ్చు మనం. అవన్నీ స్టాటిస్టిక్స్ లాంగ్వేజ్. బట్ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి బై 3 చేస్తే 4. అంటే ఏంటి? ఈ 3 సర్కమ్స్టాన్సెస్లోని అంటే ప్రకాష్ రాజ్ని కలిసిన, సునీల్తో ఉన్న, ఫ్యామిలీతో ఉన్న మనోడు మూడ్ స్వింగ్ అన్నది 4 దగ్గర ఉంటుంది. అంటే ఏంటంటే 1 to 10, అంటే మధ్యలో మనం 5 వేసుకున్నా కూడా మనోడు ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఉన్నాడు, అంటే కొంచెం ప్రశాంతంగానే ఉన్నాడు, ఎవరిని చంపేయాలని ఏమో ఆలోచనలు రావట్లే. అది 4 అంటే దాని అర్థం. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏం వాడచ్చు అంటే, లెట్స్ సే మన మహేష్ బాబు గారు ఒక 30 సెకండ్స్లో గన్ రీలోడ్ చేయగలిగితే, త్రిష ఒక 40 సెకండ్స్లో గన్ రీలోడ్ చేస్తే, బ్రహ్మానందం గారు ఒక 50 సెకండ్స్లో రీలోడ్ చేస్తే గన్ను, వీళ్ళు టోటల్ మీన్ వాల్యూ ఎంత అవుతుంది? ఇది 90, 120, 120/3. అంటే వీళ్ళు ముగ్గురు టీము 40 సెకండ్స్ కల్లా ఒక గన్ రీలోడ్ చేస్తారు, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు, ఓకేనా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీం ఉంది, వాళ్ళ పోలీస్ టీం ఒకవేళ ట్రైనింగ్ ఉంది కాబట్టి 25 సెకండ్లకే రీలోడ్ చేశారు అనుకోండి, 3 మెంబర్స్. అప్పుడు దాని అర్థం ఏంటి? వీళ్ళు ఎక్కువ సార్లు రీలోడ్ చేయగలుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ ఫైరింగ్ చేసినట్టు. అప్పుడు వీళ్ళ టీం గెలుస్తుంది, వీళ్ళు సంకనాకి పోతారు. పోనీయండి, మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి వేరియన్స్. వేరియన్స్ బేసికల్లీ మనం ఎలా చూసుకుంటామంటే, హౌ ఆర్ వి ఈ లైక్ ప్రతి వాల్యూ మీన్ నుంచి ఎంత దూరంగా ఉంది అని. ఇప్పుడు సునీల్ది చూసుకుంటే 2 - 4 -2, 1 - 4 -3. ప్రకాష్ రాజ్ని 9 - 4 అంటే 5. ఇప్పుడు వేరియన్స్ ఎలాగొస్తుంది అంటే, ఈ మైనస్ వాల్యూలు మనం యాడ్ చేసాం అనుకోండి, ఈ 5 నుంచి ఇది పోయిద్ది. అలా పోకూడదంటే -2ని మనం స్క్వేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది నేను స్క్వేర్ చేసేసి వచ్చేది నాకు 4. మళ్ళీ ఈ 4 నేను రూట్ కట్టేసాను అనుకోండి, నాకేమొస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు నేను ఇదే -2ని స్క్వేర్ చేశాను అనుకోండి, నాకు వచ్చేది 4. మళ్ళీ నేను 4ని రూట్ చేస్తే ఆ 2 వస్తుంది. సో మనం పిచ్చోళ్ళం అనమాట, ఇలా స్క్వేర్ చేసేసి అలా రూట్ చేసేస్తుంటాం. మనం దేనికి తగ్గం కదా అట్లా. సో అలా -2 స్క్వేర్ చేస్తావు, -3 స్క్వేర్ చేస్తావు, 5ని స్క్వేర్ చేస్తావు, ఇలాగ వెళ్తుంది. ఇలా స్క్వేర్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఈ నెగిటివ్ని తీసేస్తున్నావు. సో 4 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 25 అవుతుంది. సో 25, 4, 29, 9, 38/3 ఎందుకు వేసా? మళ్ళీ దాని మీన్లోనే చూస్తాం. ఇది చేస్తే ఎంత వస్తుంది? 3 12 36, 12 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. బేసిక్గా నువ్వు వేరియన్స్ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కువ వేరియన్స్ ఉంది అంటే మనోడు బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాడు అని, అంటే టువర్డ్స్ ది కిల్లర్ సైడ్ వెళ్తున్నాడు అని. ఓకే, తక్కువ వేరియన్స్ ఉన్నదనుకోండి, లైక్ ఈ సిచ్యువేషన్లో మనోడిది 2000 చేస్తే -2 వచ్చింది, దీన్ని మనం స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఆ 4 మనకి మీన్కి దగ్గరగానే ఉంది కదా, అంటే మనోడు ఏంటంటే అంతేమీ డీవియేట్ అవ్వట్లేదు, ప్రశాంతంగానే ఉంటున్నాడు.
వేరియన్స్ ఎప్పుడైతే మీకు చాలా ఎక్కువ ఉంటుందో మనిషి చాలా అన్స్టేబుల్గా ఉన్నాడు అని అర్థం. మీరు వేరియన్స్ని ఎలాగా అర్థం చేసుకోవచ్చు అంటే డీవియేషన్. మనం మీన్ వాల్యూ ఇప్పుడు అన్ని వాల్యూలు ఇన్ని వాల్యూలకి నేను స్టాండర్డ్గా చెప్పలేను. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఒక మీన్ వాల్యూ తీసుకొని ఒక ఎస్టిమేట్ అనమాట, అది మీన్ అన్నది. ఓకే, మనోడు ఆ వాల్యూకి ఇప్పుడు మన మీన్ 4 కదా, 4కి మనోడు 10 దగ్గర ఉన్నాడు అంటే ఒరే ఆడు చాలా తిక్కోడా, అసలు శాంతంగా లేడు. ఎందుకంటే మన శాంత పాయింట్ ఏది 4 కదా, చాలా తిక్కలోడు, జాగ్రత్త అంటాం. ఇప్పుడు అదే మనోడు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, మనోడు వేరియన్స్ ఏమో 2 ఉన్నది అనుకోండి, ఓకే పర్లేదురా ఆడ చెప్తే వింటాడు, ఆ టైప్లో అనమాట. సో బేసికల్లీ మీను వేరియన్స్ మనం అందుకే వాడతాం. మీను వేరియన్స్ మనం ఎందుకు వాడతాం అంటే ఉన్న డేటా పాయింట్స్ అన్నిటిని ఒక వాల్యూ సింగిల్ పాయింట్ వాల్యూకి మనం దాన్ని కంక్లూజన్గా డ్రా చేస్తాం. అండ్ వేరియన్స్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ది సింగిల్ పాయింట్ మీ డేటా పాయింట్స్ ఇవన్నీ డేటా పాయింట్సే. ఇది డేటా పాయింటే, కలర్ మారుస్తా, ఇది డేటా పాయింటే, ఇది డేటా పాయింటే, ఇది డేటా పాయింటే, ఇవన్నీ కూడా డేటా పాయింట్స్. సో ఆ డేటా పాయింట్ మీన్తో కంపేర్ చేసుకుంటే ఎంత డీవియేట్ అవుతుంది అన్నది వేరియన్స్. ఇంకదే దీని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ అని ఒకటి వస్తుంది, ఎస్టీడీ, ఎయిడ్స్ కాదు. స్టాండర్డ్ డీవియేషన్ కూడా మనం తెలుసుకుందాం అలాగా. రైట్, థ్యాంక్ యూ. బ్యాటరీ కూడా పోయింది. ఓకే.